మనం చేయి ఆకారానికి సంబంధించిన దాంట్లోకి వచ్చాం. 3 విభాగాల్లో ప్రథమ విభాగమైనటువంటి చేయి ఆకారానికి సంబంధించి. దాంట్లో 16 ఉప విభాగాలు చేసుకున్నాం దాన్ని. మొదటిది నడక తీరు గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే అది మనం ఇలా చెప్పుకుంటుంటే చక్కగా కనిపిస్తూ ఉన్నాయి ఆ బొమ్మలన్నీ. వాళ్ళందరూ కనిపిస్తున్నారు. మనం ఎవరెవరి గురించి చెప్పుకున్నామో వాళ్ళందరూ చక్కగా స్క్రీన్ మీద కనిపించారు. కానీ మనం తర్వాత రికార్డింగ్ వినేటప్పటికల్లా వాళ్ళు అదృశ్యం అయిపోయారు. మాట ఒక్కటే వినిపిస్తుంది, వాళ్ళు లేరు. ఎవరి గురించి చెప్పామో వాళ్ళు కనపట్లేదు. అందులో మళ్ళీ ఇవాళ ఒకసారి వాళ్ళు కనపడతారేమో చూద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం చివరి ప్రయత్నంగా. అంటే వాళ్ళు కూడా కనపడుతుంటే తర్వాత వాళ్ళు ఎవరైనా కానీ ఈ రికార్డింగ్ విన్నప్పుడు ఆ బొమ్మలు సహాయంతో అది అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. మనం అంటే ఇప్పుడు బొమ్మలు చక్కగా కనిపించినా ఓకే, మనది అయిపోయింది. కానీ తర్వాత వాళ్ళు మరి వాళ్ళ కోసం మనం మరలా ఎందుకంటే భావి తరాల వారి కోసం ఈ కార్యక్రమం. దానికి నిమిత్తంగా మనం ఇక్కడ కూర్చుని అది రికార్డ్ అయ్యేటట్టుగా చేస్తున్నాం మనం. ఈ రికార్డింగ్స్ భవిష్యత్తులో ఎంతో మందికి ఉపయోగపడవచ్చు. సో నడక తీరుకి సంబంధించి మనం నిన్న మొన్న కూడా వివరించుకున్నాం కొంత. అయితే ఈ నడక తీరుకి ఇంత ప్రాధాన్యత ఎందుకు వస్తుంది అంటే, ఈ నడక తీరులోనే ముందుగా మనం ఇల్లు, ఇంటిలో నివసించేవాడు ఇంటి యజమాని. 2 విభాగాలు ఉన్నాయి కదా అక్కడ. ఇల్లే ఇల్లు అతనికి నివసించడానికి ఉపయోగపడేదిగా ఇంటిని మనం చెప్తాం. ఇంట్లో ఉన్నవాడు వేరే అన్నదే క్లియర్ గానే ఉంది అక్కడ మనకి. మోటార్ సైకిల్ నడిపేవాడు అక్కడ మనకి క్లియర్ గానే ఉంది స్పష్టంగా. అట్లాగే ఈ దేహాన్ని నడిపేవాడు, ఈ దేహంలో నివసించేవాడు. ఇల్లు అనగానే ఊరికే కట్టి వదిలేరు కదా ఇంటిని. ఆఖరికి పట్టాలతో చిన్నది నిర్మించుకున్న ఒక 5 అడుగులు, ఒక 6 అడుగుల కలుపుతో చుట్టూ పట్టాలతో పైన పక్కన పట్టాలు వేసుకుని అక్కడ ఉంచారంటే అర్థం ఏంటి? దాంట్లో ఎవడో ఉండటం కోసం. అట్లాగే ఈ దేహం ఉంది అంటే ఈ దేహంలో తప్పనిసరిగా ఇంకొకడు ఉన్నాడు. ఈ దేహాన్ని ఉపయోగించుకుంటూ ఈ దేహంలో నివసించేవాడు ఒకడు ఉన్నాడు. అది ఇక్కడ మనకి ప్రధానంగా గుర్తుకు రావాల్సింది. మనం సామాన్యంగా ఏంటంటే దేహమే మనం అనే పద్ధతిలో మనం ప్రవర్తిస్తూ ఉంటాము. ఈ దేహం ఏంటి? దేహం యొక్క కదలికలన్నీ లోపల ఉన్నవాడు వాడి భావాన్ని వ్యక్తం చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటూ చేస్తున్న విషయం అది. కాబట్టి దేహము, మనం ఈ దేహాన్ని చూసి ఇది ఎట్లా చేస్తున్నాడంటే అలా చేస్తున్నాడంటే అనుకుంటాం. లోపల వాడుగా చేపిస్తున్నాడు, చేపించేవాడు వేరే ఇంకొకడు ఉన్నాడు. ఆ విభాగం మనకి ముందుగా గుర్తుండాలి. అందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి. చేయి ఊపుతున్నాడు అంటే చేతిని ఒక చోట పెట్టడం, ఇంకో చోట పెట్టడం, చేతిని ఎలా కదుపుతున్నాడు, ఎక్కడ పెడుతున్నాడు అంటే ఈ దీంట్లో ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో దీన్ని ఉపయోగించుకునేవాడు వాడు తన భావాలకు అనుగుణంగా దాన్ని అటు ఇటు మారుస్తున్నాడు. అటు లోపల ఇంకొకటి ఉన్నాడు అన్నది మనకి గుర్తుకు రావటం. అయితే వాడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. వాడు ఇంటి లోపల ఉన్నాడు, ఇల్లు మొత్తం మూసేసినట్టుగా ఉంది, దేహం అంతా చర్మం అంతా కప్పబడి ఉంది. లోపల ఎక్కడ ఎలా ఉన్నాడో మనకు తెలియదు. వాడి గురించి తెలుసుకోవాలంటే ఈ దేహమే ఆధారం మనకి. మళ్ళీ ఈ దేహం ద్వారా మనకి నోటి ద్వారా మాటలు, ఈ కాళ్ళు చేతులు కదపడం ద్వారా హావభావాలు, ముఖ కవళికలు, వాటి ద్వారానే మనం
ఆ లోపల ఉన్నవాడు ఎవరు ఏంటి అన్న విషయం మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎట్లయితే మనకి వేదనలే ఏ మందు ఇవ్వాలి అన్నది హోమియోపతిలో మనకి ఎలా ఉపయోగపడుతుందో అట్లా ఇది ఉపయోగపడుతుంది మనకి. అందులో ముందుగా మనం మళ్ళీ ఈ రోజు కూడా ఆ 15 వ్యక్తుల్ని మనం కలుసుకున్నాం నిన్న. ఆ 15 వ్యక్తుల్ని మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. ఒక చేయి మొదటి వ్యక్తిని కలుద్దాం. ఒక చేయి వెనుకకు, ఒక చేయి కోటు లోపల పెట్టి వస్తూ ఉంటాడు మన వద్దకు. 2 చేతులను సాధ్యమైనంత వరకు కనపడకుండా చేస్తాడు. తన ఆలోచనలను ఏమాత్రము బయటకు పొక్కనీయడు. మోసకారి, నమ్మడానికి వీలు లేదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. స్వార్థపూరితంగా ఉండవచ్చు. అంటే మనం ఏదో విషయంతో ఏవో లావాదేవీలకి సంబంధించి ఏదైనా పని మీద అతనితో ఏదో మనకు పని ఉండి అతని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి ఈ చేతులు పెట్టుకోవడం బట్టి ఇతను ఇటువంటి వాడు, దీన్ని బట్టి మనం జాగ్రత్తగా అతనితో వ్యవహరించడం. అట్లాగే ఇప్పుడు అతను మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? తన చేతిని చూపించి తనకున్న సమస్యని పరిష్కరించమని చెప్పడం, అడగటం కోసం మన దగ్గరికి వచ్చాడు. ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ చేతులు, ఈ నడక తీరు, చేతులు పెట్టే విధానం, దీన్ని బట్టి దీని ఆధారంగా అతనికి ఆ రేఖలు వాటి తర్వాత వాటికి జత చేస్తూ అతని సమస్యకి పరిష్కారాన్ని మనం చెప్పడానికి అవుతుంది. ఈ నడక తీరు అంతగా ప్రాధాన్యత ఉంది దీనికి. ఇక రెండో వ్యక్తి చేతి బ్రేళ్లను కొంచెంగా గుప్పెట మూసి చేతులను దాయకుండా ఊపుకుంటూ వస్తుంటారు. తనకు వచ్చే తలంపులను బయటకు పొక్కనీయడు. రహస్యమును ఇతరులకు చెప్పకుండా దాయగలడు. విషయము చెప్పడంలో జాగ్రత్త ఉంటుంది. తనకు తెలిసిన దానిని ఎక్కువ భాగము దాచి ఉంచుతాడు. జాగ్రత్త పరుడు. మనం ఇలా వారిని గమనించేటప్పుడు ఏ టైపుకు చెందుతాడు, ఏ క్వాలిటీని కలిగి ఉంటాడు అని పరిశీలించడం కాక చూడగానే ఇంప్రెషన్ కలగాలి. వైటల్ ఫోర్స్ బలంగా ఉందా, వీకుగా ఉందా, ఆకర్షింపబడుతున్నాడా లేదా, ఈ విధంగా ఇంప్రెషన్ మాత్రమే ఉండాలి. ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు ఇక వద్దులే వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. ఆ విధంగా నడక తీరు చూడగానే అనిపించడం మాత్రమే ఉండాలి. మనం ముందుగా మన చేతులను ఎలా ఊపుతున్నాము అని మనతోనే పరిశీలన మొదలు పెట్టాలి. మనకు గల ఆలోచన విధానము మనకు తెలుసు కాబట్టి ఎలాంటి ఆలోచన విధానము ఉంటే ఎలా చేతులు ఊపుతామో పరిశీలించి ఇంప్రెషన్ ఏర్పరచుకోవాలి. మన తర్వాత మన స్నేహితులు, పరిచయస్తుల నడక తీరు పరిశీలిస్తుండాలి. మూడో వ్యక్తి చేతి వ్రేళ్లను పూర్తిగా తెరచి ఉంచుతాడు. మామూలుగా చేతులు ఊపుకుంటూ వస్తాడు. చేతులు ఊపడం ఫోర్స్ తో కాక జీవం లేనట్లుగా ఉసూరుమని ఊపినట్టు ఉంటుంది. నిర్ణయములు చేయలేడు. ఒక ప్రణాళిక ప్రకారం జీవితం గడపటం ఉండదు. ఇతనికి ఏ చిన్న రహస్యం చెప్పినా మరుక్షణం ఇంకొకరికి అందజేయవలసినదే. దీనివల్ల ఏం తెలుస్తుంది? మెంటల్ లేజినెస్, బద్ధకం, మానసిక బద్ధకం. రిస్క్ తీసుకో, చేయి చూడగానే లైఫ్ లేనట్లు ఉంటుంది. ఎందుకంటే రిస్క్ తీసుకోవాలంటే ప్రాణశక్తి కావాలి, వైటల్ ఫోర్స్ బలంగా ఉండాలి. అప్పుడు ఎంత రిస్క్ అయినా కానీ ఎటువంటి సాహస కార్యమైనా చేయగలుగుతారు. మరి దానికి కావాల్సిన బలం లేదు వీడి దగ్గర, ఇంకా రిస్క్ ఎక్కడ తీసుకోగలడు? దాన్ని బట్టి వీక్ మైండ్, అందువల్ల స్ట్రాంగర్ మైండ్ వాళ్ళు ఇతన్ని ఈజీగా లీడ్ చేయవచ్చు. ఖర్చు చేసిన తర్వాత ఆలోచిస్తారు. మనం రెండో వ్యక్తి చూసినప్పుడు వాళ్ళట్లాగా రెండో వ్యక్తి ఖర్చు పెట్టక ముందు ఆలోచిస్తారు. ఈ మూడో వ్యక్తి ఖర్చు పెట్టిన తర్వాత ఆలోచిస్తారు.
ఇక 4వ వ్యక్తి గుప్పెట మూసి నెమ్మదిగా చేతులను ఊపుతూ వస్తారు. గట్టి పట్టుదలతో ఏదైనా సాధించగలరు. అంటే మనస్సులో గట్టి నిర్ణయం తీసుకుని పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైటల్ ఫోర్స్ ఎక్కువ. ఇక 5వ వ్యక్తి ఒక చేయి నడుంపై ఉంచి ఇంకొక చేతిని ఎర్రొమ్ముపై ఉంచి వయ్యారంగా నడిచి వస్తే ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఉంటాయి. ఎక్కువగా లేడీస్లో గమనించవచ్చు, పురుషులలో కూడా ఉండవచ్చు. అందమైన వస్తువులంటే ఇష్టత, ఊహాలోకంలో ఉంటారు. కదలికలో అందం, ఆకర్షణ ఉంటుంది. 6వ వ్యక్తి ముంజేతులను సగం పైకెత్తి నడిచి వస్తుంటారు. ఆందోళన, హైపర్ సెన్సిటివిటీ ఎక్కువ. స్త్రీతత్వము ఎక్కువగా ఉంటుంది. స్త్రీతత్వము అనగా శక్తికి సంబంధించినది, స్ట్రెంగ్త్, ధైర్యమునకు సంబంధించింది కాదు. అందుకే అమ్మవారిని శక్తి స్వరూపునిగా మనం చెప్తూ ఉంటాం. అంటే అమ్మవారు అంటే ఏంటి? అనుసరించేదిగా అన్నట్టుగా. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఈయన సంకల్పిస్తే ఆ సంకల్పం అమ్మవారుగా వచ్చి ఈ సృష్టిని సృష్టిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉన్నారు. పరమశివుడు అమ్మవారి వెంక చూసి నవ్వాడు. అంటే ఆ నవ్వులోనే మొత్తం సంకల్పం అంతా బహిర్గతమైంది. దాన్ని చూసి ఆ నవ్వుకి ఆయన చెప్పినట్టుగా ఆయన సంకల్పానుసారం ఈశాని నెరవేర్చే ఈశ్వరాంతర్యం, ఈశాని నెరవేర్చే ఈశ్వరాంతర్యం సృష్టి చేయటం ప్రారంభించింది అన్నట్టు. కాబట్టి అనుసరించేది. స్త్రీతత్వం అంటే అనుసరించింది, పురుషతత్వం అంటే లీడింగ్ చేసేది, అంటే లీడర్గా నాయకత్వం వహించేది, ముందుండి నడిపించేవాడు. అది స్త్రీలైనా చేయవచ్చు. స్త్రీ పురుషుల్లో ముందుండి నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళు, ఇట్లా 10 మంది కోసం ఉద్యమం చేసేవాళ్ళు, ఇట్లా ఎంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళేంటి? పురుషతత్వం వాళ్ళ దగ్గర ఉన్నది. సరే, 7వ వ్యక్తి చేతులు ఎక్కడ ఉంచాలి తెలియనట్లుగా కొద్దిసేపు ఒక విధముగా, కాసేపు ఇంకొక విధముగా, మరికొంతసేపు ప్యాంటు జేబులో ఈ విధముగా రకరకముల విన్యాసములు చేస్తుంటారు. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేరు. అస్థిరత, నిర్ణయములు చేయలేకపోవడం ఉంటుంది. వీరిని సరైన మార్గంలో నడపగలిగిన వారు ఉంటే చక్కగా జీవితమును గడపగలరు. ఇక 8వ వ్యక్తి చేతులు దేనికి తగలకుండా జాగ్రత్తగా దూరంగా ఉంచుతారు. ఏదైనా వస్తువు తగిలితే వెంటనే చేతిని వెనక్కి లాగేసుకుంటారు. అనుమానం ఎక్కువ. పరిశ్రమలను జాగ్రత్తగా గమనిస్తుంటారు. తర్వాత 9వ వ్యక్తి ఒక చేతిని జేబులో దూర్చి ఇంకొక చేతితో జేబు రుమాలను కానీ, చొక్కా గుండీలను కానీ, తాళపు చెవుల గుత్తిని కానీ సర్దుతూ వస్తుంటే నెర్వస్నెస్, కొత్త పని చేయబోయే ముందు ఆందోళన, కంగారు. ఇప్పుడు ఇట్లా చేయి చూపించుకోవడానికి వెళ్తున్నాను, ఆయన ఏమంటారో ఏంటో, ఎట్లా ఉంటుందో ఇక్కడ అని కొంచెం ఆందోళనగా, కంగారుగా, భయంగా ఉండడం జరుగుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేతులు టెన్షన్ రిలీజ్ కావటానికి లోపల మరుగుతూ ఉంటుంది. ఆ టెన్షన్, కంగారు, ఆందోళన, భయం, దాన్ని రిలీజ్ చేయడం అన్నట్టుగా. లోపల గ్యాస్ వస్తుంటే మనకి ప్రెషర్ కుక్కర్ ఏం చేస్తుంది? విజిలేస్తుంది. లోపల ఉన్న ప్రెషర్ని బయటికి తొంగుతుంది. అప్పుడు లోపల ఆ ప్రెషర్ తగ్గిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది లోపల. అట్లాగా లోపల ప్రశాంతంగా ఉండడం కోసం ఆ మొత్తం ఆందోళన, కంగారుని
రిలీజ్ అవటం కోసం ఇదిగో ఈ చేతులు కలపడం, అటు పెట్టడం, ఇటు పెట్టడం, దాన్ని సర్దుతూ ఉండడం, ఇట్లాగా ఉంటుందన్నమాట. ఆందోళన, కంగారు. తర్వాత 10వ వ్యక్తి 10 ఇంకొంచెం వెనక్కి రండి. 10 ఓకే, సరిపోయింది. 2 చేతులను దగ్గరకు చేర్చి పొట్టపై ఉంచి వస్తున్న సంఘటనలకు ఏమాత్రము చలించరు, ప్రశాంతంగా ఉంటారు. వీరితో వ్యవహరించేటప్పుడు మనం ఏమాత్రము హడావిడి పడవలసిన అవసరం ఉండదు. అంటే అవతల వాటిని బట్టి మనం ఏమి కంగారు పడకుండా మనం ప్రశాంతం ఉంటే అంత హడావుడిగా, అంత కంగారు, అంత భయంగా వచ్చిన వాడు మనల్ని చూడంగానే యొక్క ప్రశాంత రూపాన్ని చూడంగానే ప్రశాంతంగా నవ్వు ముఖంతో అలా ధైర్యం కలిగించేటట్టుగా అవతల వాళ్ళలో అలా కూర్చునేటప్పుడు కల్లా అమ్మయ్య, అంటే ఎండలో తిరుగుతూ ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు కిందకు వస్తే ఎంత హాయిగా ఉంటుందో, చల్లగా హాయిగా ఉంది ఇక్కడ, ఎట్లాగైతే ప్రశాంతంగా అయిపోతాడు వాడు. అంతకుముందు ఎండలో తిరిగినప్పుడు ఎంతో వేదన అనుభవించాడు, ఆ ఎండకి తట్టుకోలేక చెమటలు కక్కుతూ. ఆ చెట్టు కిందకి రాగానే అమ్మయ్య అని అన్నాడు. అట్లా మన దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎలా ఉండాలి? ఒక చెట్టు కిందకు వచ్చినట్టుగా ఉండాలి. అట్లాంటి భావం వాళ్ళలో కలగచేయాలి మనం. ఎప్పుడు వస్తుంది అది? ప్రేమ. అంటే అవతల వాడి యొక్క బాధను మనం తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం. బాధపడుతున్నాడు, ఆ బాధను మనం తగ్గిద్దాం, ఏదైనా ప్రయత్నం చేద్దాం, అతనికి ఏదైనా దారి చూపిద్దాం. ఆ కంపాషన్, జాలి, దయ, కరుణ, లవ్, ప్రేమ ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎట్లాగైతే చల్లటి నీడనిస్తుందో ఆ చల్ల నీడకి వాడు ఎట్లాగైతే హాయిగా ప్రశాంతంగా ఉంటాడు, అంటే సగం సమస్య పరిష్కారం అయిపోయినట్టు అవుతుంది. అట్లా మన దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా అమ్మయ్య అనిపించాలి. ఆ కంగారు, భయం వాడికి తగ్గి చేతులు మామూలుగా పెట్టగలగాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చినట్టుగా అంటే 2 చేతులను దగ్గరకు చేర్చి పొట్టపై ఉంచి వస్తుంటే సంఘటనలకు ఏమాత్రము చలించరు, ప్రశాంతంగా ఉంటారు. వీరితో వ్యవహరించేటప్పుడు మనం ఏమాత్రము ఆవిడే పడవలసిన అవసరం ఉంది. ఇది 11వ వ్యక్తి 2 చేతులు 2 అరచేతులు గుప్పెట మూసి చేయి వెనుక భాగమును ముందుకు కనపడేటట్లు తిరిపి. అంటే ఈ చేయి సామాన్యంగా ఏంటి, మధ్యగా ఉంటుంది. అరచేయి మన మన వైపుగా ఉండేటట్టుగా, ఈ నడుము వైపుగా శరీర భాగానికి వేసి, ఈ వెనక భాగం ఏమో అటు పక్కకి ఉండేటట్టుగా ఉంటుంది. కానీ కొంతమంది చేతులు ఎలాగుంటాయి, వెనక భాగం మనకు కనపడేటట్టుగా పెడతాడు. ఇలా చేయి తిప్పి ఇట్లా వెనక భాగం మనకు కనపడేటట్టు పెడితే పూర్తిగా దాచివేసినట్టు అయిపోతుంది. తర్వాత ముద్దు మనస్తత్వంగా ఉంటుంది. 2 అరచేతులను గుప్పెట మూసి చేయి వెనుక భాగమును ముందుకు కనపడేటట్లు తిరిపి చేతులను దూరంగా విసురుతూ నడిచి వస్తుంటే ముద్దు మనస్తత్వం, దెబ్బలాటలకు సిద్ధంగా ఉంటారు. ఇక 12వ వ్యక్తి మోచేయి నుండి వ్రేళ్ల భాగం వరకు, అంటే 4 ఆర్మ్ కొంచెం పైకి ఎత్తి ఒక చేత్తో ఇంకొక చేతిని రుద్దుకుంటూ లేక నలుపుకుంటూ వస్తే బరువున జారిపోయే మనస్తత్వం, నమ్మడానికి వీలేదు, ఏమాత్రం ఆధారపడడానికి వీలు లేదు. 13వ వ్యక్తి ఎడమ చేతిని వీపు వెనక్కి పెట్టుకుని కుడి చేతిని పొట్ట వద్దకు వచ్చినట్లుగా సగం వరకు పైకి ఎత్తి పట్టుకుని నెమ్మదిగా నడిచి వస్తుంటే 13.
తనకు ఎక్కువ ప్రాముఖ్యతను, సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఉంటుంది. ఇతరులు తనను గౌరవించాలని, అధిక ప్రాముఖ్యతని ఇవ్వాలనని ఉంటుంది. ఎక్కువగా మనం ఆఫీసర్లలో చూస్తాం ఇది. ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు 14వ వ్యక్తి చేతులను జీవం లేనట్లుగా వదిలేసి ఊపడం తక్కువగా ఉంటే పూర్తిగా భౌతిక స్థాయికి చెంది ఉంటారు. తన విషయం గురించి కాకుండా తన సమీప బంధువుల గురించి వివరాలు అడుగుతూ ఉంటాడు. ఇతరులు వృద్ధిలోకి వస్తుంటే ఓర్చుకోలేరు. అసూయ, ద్వేషం ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. 15 ఒక చేతిలో ఇంకొక చేతి దూర్చి వీపు వెనుక ఆనించి సునిశ్చితమైన చూపుతో ఆ పరిసరాలను గమనించుతూ వస్తుంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. వెరీ అలర్ట్. తన చుట్టూ ఏం జరుగుతోంది అని కీన్ గా అబ్జర్వ్ చేస్తుంటారు. చిన్న వస్తువును కూడా తన దృష్టి నుండి పోనివ్వరు. చేతులను ఎలాగైతే కనబడకుండా ఉంచుతున్నారో అలాగే తన మనస్సులో విషయాలను బహిర్గతం చేయరు. ఈ విధంగా పరిశీలించి వీటిని మిగతా అంశములతో జత చేసి చూడాలి. ఇట్లా ఆ నడక తీరు, చేతిని ఊపే విషయం, చేతిని ఎక్కడ పెట్టుకుంటున్నాడు, వీటిని బట్టి అతని యొక్క మనస్తత్వం కొంత మనకి అర్థమవుతూ ఉండాలి. అర్థమైనప్పుడల్లా దానికి తగినట్టుగా మనకి మిగతా వాటన్నిటిని జత చేస్తూ చూస్తే క్లియర్ అయిపోతుంది. మనం అతనికి ఆ సమస్యకి పరిష్కారం చెప్పడానికి వీలవుతుంది. తర్వాత మనం ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళు ఆధిపత్యం ఉంటుంది, ఒకళ్ళేమో అనుసరించే వాళ్ళుగా, ఒకళ్ళు ఆధిపత్య ధోరణితో ముందుకు వెళ్ళే వాళ్ళుగా ఒకళ్ళు ఉంటారు. అంటే తన మాటే వినాలి అన్నట్టుగా. వాళ్ళ చేయి ఎలా ఉంటుందంటే, మనకి చేతులు ఎలా పెడుతుంటారు సామాన్యంగా, ఈ నడుముకి, తొడకి, మన కాళ్ళకి, మన నడుము అంటే శరీర భాగానికి తగిలేటట్టుగా సమీపంగా ఉంచుతాం చేతులు మామూలుగా మనం. కానీ వాళ్ళ చేతులు ఆధిపత్య ధోరణితో ఉండే వాళ్ళ చేతులు కొంచెం దూరంగా ఉంటాయి. అంటే తన సరిహద్దును దాటి అవతల హద్దులోకి వెళ్ళిపోయినట్టుగా అనమాట. అవతల వాళ్ళ మీద ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళు. ఎక్కువగా మనం ఆడవాళ్ళలో చూస్తాం. వాళ్ళు భర్త మీద ఆధిపత్యం, ఇటు బజారుకు వస్తే వాళ్ళ మీద ఆధిపత్యం, మనం కూరగాయలు అమ్మే చోట ఇట్లా వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. అట్లా ఆధిపత్య ధోరణితో ఉండే వాళ్ళకి చెయ్యి కొంచెం దూరంగా ఉంటుంది. సమీపంగా కాకుండా, మన దేహానికి సమీపంగా కాకుండా చెయ్యి మొత్తాన్ని కొంచెం దూరంగా పెడుతూ అలాగా నడుచు వస్తూ ఉంటారు వాళ్ళు. ఇట్లా రకరకాల విన్యాసాలు. ఇప్పుడు మనం ఎంతమంది మానవులు ఉన్నారో అన్ని రకాల విన్యాసాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి కాబట్టి. లోపల ఉన్నవాడిని బట్టి, ఆ ఇంట్లో నివసించే వాడిని బట్టి ఇల్లులాగా, ఈ దేహంలో ఉన్నవాడిని బట్టి, అంటే దేహంలో ఉన్నవాడు ఎవడు? దేహాత్మ. ఈ దేహాత్మ ఈ దేహాన్ని ఉపయోగించుకుంటూ తను ప్రవర్తిస్తూ ఉంటుంది. అది మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. దీన్ని బట్టి దేహాత్మ ఎలాగో ఉంది అన్నది. వీడిని సరిచేయటం కోసమే జీవాత్మ వచ్చింది. సరే, మనం ఇంకా మిగతా విషయాలు ఆదివారం నాడు మళ్ళా కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.